అస్థినాలో రాహుల్ గాంధీని అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము హైదరాబాద్ నడిబొడ్డున అటు ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళిస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. చెప్పండి, కేంద్రం తీరును నీట్ ఎగ్జామ్ని సంబంధించి నిన్న రాహుల్ గాంధీ ఆందోళన చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. గారు యువకుల మీద ఏదైతే దౌర్జన్యం జరిగి లాఠీ చార్జ్ జరిగిందో దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి గారి దృష్టిని కేంద్రీకరించడానికి పోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి గారు హౌస్లో పార్లమెంట్లో జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రాహుల్ గాంధీ ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ దౌర్జన్యంగా లాక్కపోవడము, ఆయన నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయి ఆయన అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. అయినప్పటికీ ఇప్పటికే నీట్ ఎగ్జామ్ మీద సిట్ వేశారు, చాలా మంది అరెస్ట్ చేశారు. అయినప్పుడు కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ రాజధాని చేస్తుంది అనేది బీజేపీ నేతలు. కావాలనే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అనేది బీజేపీ. రాజకీయం యువకుల మీద దౌర్జన్యం చేసి యువకుల్ని ఎమ్మెల్యేగా రాని యువకులని నడి రోడ్డు మీద మరి నిర్దాక్షిణ్యంగా మీరు కాల్చి వాళ్ళు యువకులను ఇబ్బంది పెడితే దాన్ని మీరు మరి ఇదంటే ఎట్లా?